హాయ్ అండి అందరూ. ఏంటి హడావిడి భవానీలు ఉన్నారు అనుకుంటున్నారా? అదేనండి, దేవీ నవరాత్రులు అయితే వచ్చేసాయి కదండి. ఆ హడావిడే ఇది. దేవీ నవరాత్రులకి మా ఇంటి దగ్గర పందిరి అయితే వేశారండి. అమ్మవారిని అయితే తీసుకొచ్చారు. తీసుకురావడానికి భవానీలు అయితే వెళ్ళి భవానీలు అందరూ కలిసి అమ్మవారిని అయితే మా పందిరి వద్దకు తీసుకొని వచ్చారండి. తీసుకొని వస్తున్నారు. అదే ఈ వీడియో మీకు చూపిస్తున్నది. అమ్మవారిని తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారిని అయితే పందిరిలో అయితే పెట్టేశారండి. పెట్టిన తర్వాత గురుభవాని గారు అయితే అద్దంలో చూపిస్తూ, ఫస్ట్ అమ్మవారి ఫేస్ అనేది అద్దంలోంచి చూడాలండి, మనం డైరెక్ట్గా చూడకూడదు. అమ్మవారికి ధూపం అది వేస్తున్నారు. చూశారు కదా, మా అమ్మవారికి పూజ అయితే ఫస్ట్ రోజు పూజా కార్యక్రమం అయితే చేసేసారండి. కలశం అది పెట్టి పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఆ వీడియో పూజ చేసినప్పుడు వీడియో అనేది తీయడానికి అవ్వలేదండి, అందుకనే తీయలేదు. చూశారు కదా మా అమ్మవారు ఎంత బాగున్నారో. ఈ 9 రోజులు కూడా మా పందిరి వద్ద అయితే అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అయితే మా గురుభవాని గారు చాలా అందంగా రెడీ చేశారండి. మీకు వీడియోలో అయితే చూపిస్తాను. చూశారు కదా అమ్మవారు. ఇప్పుడైతే సాయంత్రం బాల పూజకు పిల్లలందరినీ పిలిచి పిల్లలందరికీ కూడా ఫస్ట్ నీళ్ళతో కాలు కడిగి, తర్వాత పాలతో అనేది కాలు కడిగి, కాలుకి పసుపు అనేది రాసి పారాయణం పెట్టి పిల్లలకైతే పూజ అయితే చేశామండి. చేసి ప్రసాదం అయితే ఇచ్చి పరమాన్నంగా చేసి ఇచ్చామండి ప్రసాదం. అదే పరమాన్నం పిల్లలకి ఇస్తున్నారు, తింటున్నారు. వీడియోలో అయితే చూస్తున్నారు కదా. తిన్న తర్వాత పిల్లలు అప్పుడు తాంబూలం అనేది పిల్లలకైతే ఇప్పించారండి గురుభవాని గారు. మా గురుభవాని గారు అంతా దగ్గరుండి పూజ కార్యక్రమం అది జరిపించారు బాల పూజకి. వీడియోలో చూస్తున్నట్టు పిల్లలందరూ వచ్చారు. ఆడపిల్లలందరికీ, అంటే మెచ్యూర్ అవ్వలేని పిల్లలందరికీ కూడా తాంబూలానికి అయితే పిలిచామండి. అలాగే చిన్న పాప కూడా వచ్చిందండి. బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో పిల్లలే కదా. చూశారు కదా బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ఎంత చక్కగా చిన్న పిల్లలాగా ఎంత బాగున్నారో. అలాగే డే 2 అండి, అంటే గాయత్రీదేవి అవతారం సెకండ్ డే అనేది. సెకండ్ డే ఆరెంజ్ కలర్ శారీతోని మా అమ్మవారిని అయితే రెడీ చేశారండి. ఆ గాయత్రీదేవి తర్వాత నెక్స్ట్ థర్డ్ డే అన్నపూర్ణాదేవి. మా అమ్మవారికి మెల్ల వేయడానికి మంగళసూత్రాలు అనేది ఇచ్చారండి. చూపించాను కదండి మంగళసూత్రాలు. అమ్మవారి మెల్లోకి వేయడానికి అయితే తీసుకున్నామండి. గాయత్రీదేవిగా అమ్మవారు సెకండ్ డే అనేది దర్శనం ఇచ్చారండి అందరికీ కూడా. అలాగే ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి దేవిగా, సెకండ్ డే గాయత్రీదేవిగా అమ్మవారు అందరికీ దర్శనం అయితే ఇచ్చారండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియో